నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జనసేన టీడీపీతో పాటు బీజేపీ పొత్తు కుదిరిపోయింది. కన్ఫర్మ్ కూడా అయిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. ఎట్టకేలకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైపోయింది. ఈ నెల 9వ తేదీన ఎన్డీఏలో చేరినటువంటి టీడీపీ అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అండ్ పొత్తులో భాగంగా బీజేపీకి 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు కూడా ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయాన్ని ఎలా వ్యక్తం చేస్తారు? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పొత్తుల నిర్ణయం అనేది చివరికి ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో లేదా బీజేపీతో పొత్తు అనేది ఇది కొత్తదేం కాదు. చాలా సార్లు కూడా బీజేపీతో స్నేహబంధం ఉంది. ఎప్పుడో ఒక 2 సందర్భంలో మాత్రమే బీజేపీతో అలయన్స్ లేకుండా దూరంగా ఉంది తెలుగుదేశం పార్టీ. కాలానుగుణ కొన్ని మార్పుల వల్ల, కొన్ని అపోహల వల్ల దూరం అయినప్పటికీ మళ్ళీ టీడీపీ, బీజేపీ స్నేహబంధం అని కుదిరినట్టుగా మనం చెప్పొచ్చు. దీంతో చాలా మందికి ఒక్కసారిగా షాక్ కూడా కలిగిందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు కలవకుండా మేము అన్ని ఏర్పాట్లు చేసాము, అన్ని పితూర్లు మోసాము అని చెప్పేసి సంకలు కొట్టుకుంటూ గాలి తిప్పుకుంటూ ఆ గాలికి ఆనందపడుతున్నటువంటి కొన్ని పార్టీలకు ఇది చెంపపేట లాంటిది. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలో ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 38వ పార్టీగా జాయిన్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 38 పార్టీలు ఉన్నాయి. ఇది తెలుగుదేశంతో కలిపి 39వ పార్టీగా మనం చెప్పొచ్చు. అసలు రాబోయే అసెంబ్లీ ఎన్నికే కాదు, లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ పొత్తు అనేది ఖరారైంది. 5 పార్లమెంట్ స్థానాలు, 9 లోక్సభ స్థానాలతోటి ఎన్డీఏ భాగస్వామిలో టీడీపీ చేరడంతో టీడీపీలో ఉన్నటువంటి జనతాదళ్ అండ్ శివసేన, ఆ తర్వాత రాష్ట్రీయ లోక్ దళ్ లాంటి పార్టీల తర్వాతతో సమానంగా, దాని తర్వాత ఏం కాదు, బలమైన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అవుతుంది. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ చేరడంతో ఎన్డీఏ కూటమి కూడా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఎన్డీఏ కూటమి కూడా బలం చేకూరుందని చెప్పొచ్చు. రాష్ట్ర స్థాయిలో కూడా ఇప్పుడు పేరే ఎన్డీఏ ప్రజాస్వామిక కూటమి అది. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ప్రజాస్వామ్యం విలువలు రాబోతున్నాయని మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో మరి ఈ పొత్తు అనేది జనసేన టీడీపీకి ప్లస్ పాయింట్ అవబోతుందా, మైనస్ అవబోతుందా? ఎందుకంటే మొదటి నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు, చాలా మంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. జనసేన టీడీపీ వెళ్తేనే ఒక రకంగా పాజిటివ్ గా ఉంటుంది, బీజేపీ కలిస్తే కనుక కొద్దిగా బీజేపీకి ఉన్నటువంటి నెగిటివిటీ ఈ కూటమి తగిలేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసానే. మరి ఇప్పుడు లేదండి, ఇంకా బలం డబల్ అయింది. అంటే అప్పుడు 5 సీట్లు 10 సీట్లు, ఉదాహరణకు మనకున్నటువంటి పార్లమెంట్ స్థానంలో ఒక 10 వస్తాయి అనుకున్నప్పుడు ఇప్పుడు మీరనే ప్రకారం ఇంకా 2 తగ్గుతాయని చెప్పే ఆలోచనతో ఉన్నటువంటి వాదన అది. కానీ ఇంకా పెరిగే ఆలోచన ఏంటంటే 15 నుంచి 18 వరకు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇది ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ మానియా నడుస్తా ఉంది దేశవ్యాప్తంగా. ఒక దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ, బీజేపీ విశ్వసనీయత పెరిగింది. ఆ విశ్వసనీయతతో పాటు ప్రజాస్వామ్య విలువలు, దీంతో పాటు ప్రజల అభిరుచికి దూరంగా పరిపాలిస్తున్నటువంటి ఈనాటి వైఎస్ఆర్ పార్టీ, రాజధాని లేకుండా అనాదరం చేసినటువంటి విధానాలు అందరూ చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చేసిన పొరపాటు అంటే ఆకర్షణ పథకాలకు అలవాటు పడి మనం ఏ విధంగా నష్టపోయామని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. దీంతో ప్రజాస్వామ్య వ్యతిరేకత విధానాలతోటి, అక్కడ ఉన్నట్టు మోడీ యొక్క మానియాతోటి, ప్లస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు విజనరీ తోటి అన్ని కలిసి జనసేన అనేటువంటి ఆ చారిస్మా ఇవన్నీ కలుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా 175 వైనాట్ అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అది 175 వైనాట్ అని ఈ కూటమి అనుకున్న ఖచ్చితంగా అలాంటి ఫలితాలు చూపిస్తుంది. ఇప్పుడు కేవలం అప్పుడు 22 ఎమ్మెల్యే గెలుచుకున్నటువంటి టీడీపీ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా 175 గెలిచడానికి అవకాశం పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇది కూటమికి బలాన్ని చేకూరుస్తుంది. ప్లస్ తెలుగు ప్రజలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కళలు నెరవేర్చే కూటమిగా తయారవుతుంది. ఓకే. సో అయితే ఏదేమైనా కానీ ప్రధాని మోదీ జనసేన టీడీపీ వైపే చూశారని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు కూడా ఈ పొత్తుకు సంబంధించి విడగొట్టడానికి ప్రయత్నాలు చేశారు, కానీ జగన్ మంత్రాంగం అయితే ఫలించలేదని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా అండి, టీడీపీనే బీజేపీ కలవకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీకు మహారాష్ట్ర నుంచి ప్రయోజనాలు కావాలన్నా మీరు ఏమడిగినా కూడా మీరు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉంటామను. లేదంటే
మీకు టీడీపీతో ఉంటే మీకు రాదని చెప్పేసి మిమ్మల్ని పలానా రోజు పలానా విమర్శించాడని చెప్పేసి రకరకాల పితూర్లు మూసి చాడీలు చెప్పేసి తప్పుడు ప్రజా ఈ సర్వేలు చూపిస్తూ టీడీపీకి జీరో పని అయిపోయిందంటూ రకరకాల వాదనలు పుట్టించుకొచ్చి మోడీతోటి ఉమ్, స్నేహబంధం ఏర్పడకుండా అపోహలు సృష్టించి కాబట్టి వీళ్ళు కలవరేమని ఉన్న భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఖచ్చితంగా వీటి విషయాలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పొజిషన్ ఉందో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఆ సమాచారం అందే ఉంటుంది ఉంటుంది కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారని చెప్పి స్పష్టంగా అర్థం చేసుకొని మన వినయాన్ని కూడా రాంగ్ అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుకి ఈ రోజు పొత్తులు కన్ఫర్మ్ చేస్తూ ఇండియా కూటమిలోకి ఆహ్వానించింది నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీలకు చెంపపెట్టు లాంటిదని చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా జనసేన టీడీపీ బీజేపీ పొత్తుకు సంబంధించి బీజేపీకి 5 ఎంపీ స్థానాలు 9 అసెంబ్లీ స్థానాలు కూడా ప్రకటించబోతున్నారు. అవి కూడా ఏ నియోజకవర్గాలు అనేది కూడా బయటికి వార్తలు వస్తున్నాయి. అంటే నియోజకవర్గాల్లో ఇప్పుడు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో అవే వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదా మార్పులు చేర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారా? ఎక్కువ శాతం ఎంపీ స్థానాలు వచ్చేసి అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం ఎంపీ స్థానాలని చెప్పబడుతుంది. ఒకటి అవును. అరేమన ప్లస్ సామాజిక సమీకరణాల వల్ల కానీ లేదా ఇప్పుడు అంటే కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు యొక్క అక్కడ స్థానిక నాయకుల అభిప్రాయాలు లేదా అక్కడ సామాజిక వర్గాలు ఒకటి అర ఏదో మారుతుందో కానీ ఎక్కువ ఉమ్, శాతం ఇది ఆల్రెడీ అంటే ఎక్సర్సైజ్ చేయబడినటువంటి విధానమే కాబట్టి మాక్సిమం ఈ స్థానాల్లోనే అరకు, రాజమండ్రిలో, నరసాపురం నరసాపురం తిరుపతి, రాజంపేట, హిందూపురం ఖచ్చితంగా ఇవే అయి ఉంటుండవచ్చు. అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే గుంటూరు వెస్ట్ ఒకటి, విశాఖ అవును, విశాఖ నార్త్ ఒకటి, నార్త్. జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, కాళహస్తితో పాటు తిరుపతి ఎమ్మెల్యే స్థానం కూడా బీజేపీకే కేటాయిస్తున్నట్టుంది. గోదావరి జిల్లా అనంతపురం జిల్లాలో ఒక్కొక్కటి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి స్థానాన్ని ఒకవేళ బీజేపీకి కేటాయిస్తే తిరుపతి స్థానంలో ఉన్నటువంటి తిరుమల క్షేత్రం నిజంగా హిందువుల ఐక్యను అదే హిందువుల ఉమ్, ఐక్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవడం నిజంగా ఇప్పుడు ఆ అన్యమతస్తులు అక్కడ చేస్తున్న విధానం తిరుమలని తిరుపతిని అపవిత్రం చేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఉమ్, ఖచ్చితంగా తిరుపతి లాంటి ఎందుకంటే అక్కడ మన వారణాసిలో మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా మార్పులు జరిగాయని మనం చూసాం హిందూ అవును. ఐకన్ గా ఉండడం వల్ల. ఇక్కడ కూడా తిరుపతిలో కూడా బీజేపీ లాంటి స్థానానికి కేటాయిస్తే ఖచ్చితంగా తిరుపతిలో హిందూ పవిత్రత కాపాడిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మంచి ఫలితాలను ఇస్తుందని మనం ఆశించవచ్చు. ఓకే. అండ్ అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యారు. ఎందుకంటే పొత్తు అవ్వదు అని అది వెట్టుకొట్టడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. బట్ అదంతా ఫలించలేదు. ఇప్పుడు ఫైనల్లీ పొత్తు ఖరారు అయిపోయింది. రాబోయేటువంటి రోజుల్లోనే ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇది వైసీపీ కావచ్చు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ అని అంటున్నారు. ఏమంటారు? అది గట్టి షాకే కాదు, మరి మనం వ్యవహారికంగా నేను ఆ మాటలు అనలే కానీ ఉమ్, ఒకసారిగా మైండ్ బ్లాక్ కూడా అయి ఉండవచ్చు. ఓకే. ఎందుకంటే ఖచ్చితంగా బీజేపీ అవి అలయన్స్ లో కలవదన్న నమ్మకంతో ఉన్నాడు. ఖచ్చితంగా చతుర్ముఖ పోటీ కాబోతుందని ఆలోచించాడు. దానివల్ల వ్యతిరేకత ఓటు చీరల వల్ల నేను ఖచ్చితంగా కన్ఫర్మ్ అంటున్నాడు. ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఉమ్, ఆ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఇప్పుడు వరకు బహుశా 8-9 లిస్టులు ఇచ్చాడు. మొత్తం మీద 70-80% ఆయన ప్రకటించిన స్థానాలు మళ్ళీ పూర్తిగా ప్రక్షాళన చేస్తూ మళ్ళీ మార్పులు ఖచ్చితంగా చేస్తాడు. దాంతో మళ్ళీ ఆ పార్టీలోంచి వలసలు మళ్ళీ వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం వెళ్ళడం అనేది వైఎస్ఆర్ పార్టీలో నిప్పు రంచినట్టుగా అవుతుంది. ఖచ్చితంగా ఈ మార్పు 2-3 రోజుల్లో మళ్ళీ ఈ ఇన్ఛార్జీల మార్పులు ఇవన్నీ చూడబోతున్నాం. ఇన్ఛార్జీల మార్పులతో పాటు వెంటనే మళ్ళీ ఆ పార్టీ నుంచి వలసల పరంపర జరుగుతూనే ఉంటుంది. ఎన్డీఏలో చేరడం అనేటువంటి టీడీపీ చేరడం వల్ల వైఎస్ఆర్ అవును. పార్టీలో ముసలం పుట్టిందని కూడా మనం చెప్పొచ్చు. ఎస్. సో ఏదేమైనా కానీ ఫైనల్లీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారు అయిపోయింది. ఈ నెల 9వ తారీఖున అంటే శనివారం టీడీపీ ఎన్డీఏలో చేరబోతుందన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్ని నెలలు వెయిట్ చేశారు ఎప్పుడు పొత్తు ఖరారు అవుతుంది ఎప్పుడు అని. సో కళ్ళు కాయలు కాచేలాగా చాలా మంది చూసారు ఇంతకు ముందు మీరు అన్నట్లు. సో దానికి ఇప్పుడు తెర లేపారనే చెప్పాలి. సో మరి ఈ విషయంలో వైసీపీ ఏ విధంగా స్పందించబోతోంది, ఇంకెంతమంది వలస రాయుళ్ళు వివిధ పార్టీల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు.